ఇప్పటికే ముంచుకొచ్చినటువంటి ప్రళయంతో సుమారుగా 400 మంది ప్రాణాలు కోల్పోతే 1500 మంది ఆచూకీ ఇంకా తెలియని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ 1500 మందిలో ఎంతమంది బ్రతికొస్తారనేది కూడా చెప్పడం కష్టంగా ఉన్న ఈ టైంలో ఇప్పటికే జరిగినటువంటి నష్టం నుంచి తేరుకోలేని ఈ సమయంలో మరొక భయంకరమైన ప్రళయం ఇప్పుడు నేపాల్కి రాబోతోంది అంటూ హెచ్చరికలు జారీ అవుతూ ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి చిన్నపాటి ఎర్త్ క్వేక్కి ఒక పెద్ద ఐస్ కొండ విరిగిపడి ఇంత పెద్ద ప్రళయం జరిగింది. ఇప్పుడు మరొకసారి చైనా సమీపంలో అప్రాక్సిమేట్లీ సియాచిన్కి దగ్గరలోనే మరొక భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎక్కడి నుంచైతే ఈ ఐస్ కొండ విరిగిపడి భారీ ప్రళయం సంభవించిందో ఆ రిజర్వాయర్ లాగా అడ్డుగా ఏర్పడింది వాటర్కి అని వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ వచ్చినటువంటి భూకంపం వల్ల మరింత ఐస్ పైన నుంచి జారిపడే అవకాశం కానీ ఆల్రెడీ పడినటువంటి ఐస్ బ్రేక్ అయిపోయి ఏ క్షణమైనా మరొకసారి భారీ ప్రళయం సంభవించే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరొకసారి గనక ఒకవేళ జరిగితే ఏం చేయాలన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది. అప్రాక్సిమేట్లీ మరొక గంటలో నేపాల్లో ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరగవచ్చు అనేటువంటి అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రంలోగా అయినా సరే భారీగా మరొకసారి వరద రావచ్చు అంటూ చెప్తున్నారు. ఈ భారీ వరదలు వచ్చే ఛాన్స్ ఉందంటూ ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన దానికే అతలాకుతలం అయిపోయింది నేపాల్ అంతా కూడా. మరొక 5 రెట్లు అంతకు మించిన స్థాయిలో కనుక వరదలు వచ్చే అవకాశం ఉంది అనే ప్రకటన చూస్తుంటే మరింత భయం కలుగుతుంది. ఇప్పటికే ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చైనా సియాచిన్ గ్లేషియర్లో మరొకసారి భూకంపం వచ్చిందన్న వార్త నేపాల్ ప్రభుత్వాన్ని మరింత భయపెడుతోంది. రిక్టర్ స్కేల్ మీద 5.1గా నమోదైంది. హిమానీ సరస్సు బద్దలవడంతో ఈ లిండే బోటేకోషి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నదులు ఉప్పొంగడంతో నేపాల్లో వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఇప్పటికే 1500 మంది గల్లంతయ్యారు. అలాగే 392 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో చాలామంది విదేశీయులు ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇప్పుడు మరొకసారి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు చూపించబోయే విజువల్ చూస్తే మీకు మరింత క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ టేక్ ఎ లుక్ హియర్. సో ఇక్కడ మీకు కనిపిస్తోంది, ఇదిగో మొత్తం అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనడానికి క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ పైన మంచు కొండ ఉంది. ఇది లెహెండే కోలా. ఈ వరద ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అక్కడి నుంచి ఆ ప్రాంతం ఇదంతా కూడా ఈ క్రింద ఉన్నటువంటి డ్యామ్, ఇదిగో ఇక్కడ ఒక డ్యామ్ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ నుంచి నదుల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. సో ఇదిగో ఇది రసోగడి సరిహద్దు ప్రాంతం. అలాగే బోటేకోషి నది, ఈ కింద ఉన్నటువంటి నది, ఈ పైనుంచి వచ్చే వాటరే ఈ నదుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇది స్వాప్రుబేసి. ఈ కిందంతా కూడా ఇక నేపాల్లో ప్రజలు ఉండేటువంటి ప్రాంతం. సో ఈ మంచు కొండ ఒక చిన్న భూకంపం సంభవించింది. చైనా, ఆ కార్నర్లో చైనా మీకు కనిపిస్తుంది. సో ఒక భూకంపం కారణంగా ఈ మంచు కొండలో ఒక భాగం, ఒక లేయర్ విరిగిపోయి ఇక్కడ వచ్చి పడింది. ఇదిగో ఈ ప్రాంతంలో ఇలా పడిపోయింది. మరొకసారి ఆ విజువల్ ప్లే చేయండి. సో ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ వాటర్లో పడిపోయింది. సో ఎప్పుడైతే ఈ వాటర్లో ఇంత పెద్ద మంచు కొండ పడిందో ఈ వాటర్ అంతా ఒక్కసారి చిమ్మినట్లుగా ముందు వైపుకి స్ప్రెడ్ అయిపోయింది భారీగా. యాజ్ యూ కెన్ సీ, ఇదిగో ఇలా స్ప్రెడ్ అయిపోయింది. జనరల్గా ఈ వాటర్ ఇక్కడి నుంచి మొదలైతే ఈ క్రిందకి నదుల ద్వారా స్లోగా రావాలి. కానీ ఎప్పుడైతే భారీగా మంచు వచ్చి పైనుంచి పడిందో ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా చిమ్మినట్లుగా ముందుకు వెళ్ళిపోయింది. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకి స్ప్రెడ్ అయిపోయింది. దానివల్ల క్రింద ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ మంచు పడడం వల్ల వాటర్ ఒక్కసారిగా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ వాటర్తో పాటు ఇక్కడున్న రాళ్ళు, మట్టి ఇవన్నీ కూడా కలవడంతో వాటర్ డెన్సిటీ బాగా పెరిగిపోయింది. అంటే చాలా బరువుగా మారిపోయింది. దట్టు స్లోప్ ఉంది, పల్లం ఉంది అక్కడి నుంచి. ఈ నేపథ్యంలో దాని వేగం మరింత పెరిగింది. అసలే పైనుంచి వచ్చే వాటర్ చాలా వేగంగా వస్తుంది. దానికి తోడు
ఈ వాటర్తో పాటుగా మట్టి రాళ్ళు లాంటివి కలవడంతో కొండ మీద నుంచి వస్తున్న నేపథ్యంలో వాటర్ స్పీడ్ మరింత పెరిగింది. దానివల్ల ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మొత్తం ఇదిగో సోపర్ బేసి అండ్ కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కసారి మీరు చూడొచ్చు దాని ఫ్లో ఏ విధంగా ఉంది అనేది మీరు చూస్తున్నారు. పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏం జరిగింది ఒక్కసారి నెక్స్ట్ విజువల్ ప్లే చేయండి పీసీఆర్. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది గత 2 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఒక్కసారి ఇక్కడ ఫ్రీజ్ చేయండి. యా, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక పెద్ద ట్రక్ కనిపిస్తుంది మీకు. జనరల్గా ఒక ట్రక్ హైట్ జనరల్గా ఎలా ఉంటుంది? మినిమం 14 feet 13 feet ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం 10 feet to 14 feet వరకు డిపెండ్స్ ఆన్ దేర్ హైట్. అలాంటి ఒక ట్రక్ ఒక టాయ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి, ఒక ఆట బొమ్మలాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇదిగో పవర్ సప్లై చేసేటువంటి ఈ పెద్ద పెద్ద పోల్స్ మీకు కనిపిస్తున్నాయి చూసారా? ఇవి జనరల్గా ఎంత ఉంటాయి హైట్? అరౌండ్ 30 feet 40 feet వరకు కూడా ఉంటాయి కొన్ని పెద్ద పెద్దవి. కానీ ఇవన్నీ కూడా చిన్న ఆట బొమ్మల్లా కనిపిస్తున్నాయంటే ఎంత హైట్లో ఇది ఎగసి పడుతుంది అలా అనేది మీరు ఒకసారి చూడొచ్చు. ఇదిగో వచ్చేది కొండల మీద నుంచి, అందులోనూ చాలా వేగంగా స్ప్లాష్ అయింది వాటర్. దాంతోపాటు మట్టి రాళ్ళు కలిసాయి. అందులోనూ కొండల నుంచి రావడం వల్ల డెన్సిటీ పెరిగింది, స్పీడ్ పెరిగింది. ఒక ఉప్పెనలాగా దూసుకొచ్చి మొత్తం నేపాల్ని ఇదిగో ఇలా ముంచేసాయి. సుమారుగా 30 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు కూడా ఈ వరద ప్రవాహం వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇళ్ళు, అడవులు, అక్కడున్న ఊర్లు మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. రోడ్లు కొట్టుకుపోయాయి, బ్రిడ్జెస్ కొట్టుకుపోయాయి. ఇదిగో యూ కెన్ సీ, యా, ఈ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ బ్రిడ్జ్. ఆ ప్రాంతంలో కనెక్టివిటీకి బ్రిడ్జి మొత్తం ఎలా కొట్టుకుపోతుందో మీరు చూడండి. పేక మేడల్లాగా కూలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 400 మంది వరకు ప్రాణాలు కోల్పోతే మరొక 1500 మంది గల్లంతైపోయారు. వాళ్ళ ఆచూకీ కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఇప్పటికే రికవర్ అవ్వడానికి. దేశ విదేశాల నుంచి, భారతదేశం నుంచి హెల్ప్ అందుతుంది, యుఎస్ హెల్ప్ చేస్తుంది, అన్ని దేశాలు హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ టైంలో ఇప్పుడే అందుతున్నటువంటి మరొక భయంకరమైన వార్త ఏంటి అంటే సియాచిన్ పరిసర ప్రాంతాల్లో మరొకసారి ఎర్త్క్వేక్ వచ్చింది అని. అయితే ఇది ఎందుకు ప్రమాదకరం అవుతుంది? ఎర్త్క్వేక్స్ అనేది కామనే కదా అనుకోవచ్చు. ఇప్పటికే వచ్చినటువంటి ఎర్త్క్వేక్ వల్ల జరిగినటువంటి భయంకర నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఆ ముందు ఇచ్చినటువంటి వీడియో ఒకసారి నాకు ఇవ్వండి పీసీఆర్. మొదట్లో ఇచ్చినటువంటి వీడియో, యా, ఒకసారి ఇక్కడ ఆపండి. సో ఎప్పుడైతే ఈ మంచు వచ్చి ఈ వాటర్లో పడి ఈ వాటర్ అంతా కూడా ఇటు స్ప్లాష్ అయిపోయి